హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనతో పాటు సెక్స్ నిపుణులైన డాక్టర్ ఎంజెడే అస్కారి గారు, ఎండి యునాని ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ మాకు ఒక కామెంట్ వచ్చింది సార్. ఏంటంటే నా ఏజ్ ఇప్పుడు 35 ఇయర్స్. లాస్ట్ 5 ఇయర్స్గా టడలాఫిల్ సిట్రేట్, సెల్డనాఫిల్ సిట్రేట్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం వాడినా అంగంలో స్తంభం లేదు. దీనికి యునానీలో ఎలాంటి పరిష్కారం ఉంది? హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుంచి మగవాళ్ళలో అంగస్తంభన కోసం, సంతాన లేమి సమస్య కోసం, అలాగే సుఖవ్యాధులు ఎస్టీడీ ఆర్ ఎస్టీఐ సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్ కోసం చూస్తున్నాను. మీకు జెనటిల్ హెర్పిస్ ఉన్నా, గనేరియా, సిఫ్లిక్స్ ఉన్నా, అలాగే మూత్రంలో మంట, అంగంలో గట్టితనం లేకపోవడం, సెక్స్లో టైమింగ్ లేకపోవడం, అంగం ఆకారం పాడైపోవడం, అన్నిటికీ చూస్తానండి. ఇవాళ మా దగ్గర క్వశ్చన్ ఏంటంటే, ఒక పేషెంట్ ఇలా అడుగుతున్నాడు, సార్ నేను సెల్డనాఫిల్ సిట్రేట్ వాడుకున్నాను, నేను టడలాఫిల్ సిట్రేట్ కూడా 30 సంవత్సరాల నుంచి, నా వయసు 30 సంవత్సరాల నుండి అప్పటి నుంచి వాడుతున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు అంగంలో చలనం లేదు, గట్టితనం రావట్లేదు, అది వాడుకున్నా రావట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? నేను చాలా సందర్భాలు అంటున్నాను ఈ మాట. ఏ ట్యాబ్లెట్ అయినా, ఏ మందు అయినా, యునాని మందు అయినా, వేరే మందులైనా తాత్కాలికంగా పనిచేసే మందులు మీకు ఆరోగ్యానికి హానికరమే. మీకు శాశ్వతంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వవు. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే అంగం లేచింది, లేకపోతే అంగం లేవట్లేదు, డిపెండెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు రాత్రి ఒక 3 వచ్చేసింది, భార్య పక్కనే ఉంది, ట్యాబ్లెట్ లేదు, అంగం లేవదు. అప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? మీరు లైఫ్ని ఎలా ఆస్వాదిస్తారు? ఆస్వాదించలేరు కదా. డిపెండెన్సీ, ట్యాబ్లెట్ వేసుకుంటే మీ అంగం స్తంభన ఉంది, లేకపోతే లేదు. ఎక్కడికి వెళ్తారు? మనకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్, మందు అవసరం మనకు పడకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు చెప్పిన మందులు వాడుకుంటాను, 3 కాదు, 5 నెలలు, 6 కాదు, 8 నెలలు వాడుకుంటాను, 10 నెలలు వాడుకుంటాను. మళ్ళీ మందులు అవసరం పడకూడదు. మళ్ళీ మందులు నా దగ్గర ఉండకూడదు, మందులు తీసుకొని సెక్స్ చేయకూడదు. నేను అట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగండి. ఏ డాక్టర్ దగ్గర, నా దగ్గరికి వచ్చిన అదే అడగండి. ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఆ సెక్స్ కోసం వెళ్ళినప్పుడల్లా ట్యాబ్లెట్ అవసరం పడకూడదు. అక్కడే మోసపోతున్నారు జనాలు. ఎవడైనా కొందరు 2 నెలల ట్రీట్మెంట్ అవుతుంది, ఆడ అబద్ధం చెప్తున్నాడు. మీకు 2 నెలలు ట్రీట్మెంట్ అనేది అబద్ధం చెప్తున్నాడు. ఎప్పటి కాదండి. 10 సంవత్సరాలు హస్తపేం చేసుకున్నాడు ట్రీట్మెంట్, 2 నెలలు ట్రీట్మెంట్ అవుతుందండి. నరాలన్నీ పాడైపోయి ఉన్నాయి, మీ మెదడంతా వీక్ అయిపోయింది, మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, మీ అంగం వైపు రక్త ప్రసరణ లేదు. 2 నెలలు మంచి చేస్తా అంటాడు, అది దొంగాడు. అట్లాంటి డాక్టర్కి నమ్మకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా దగ్గరికి వచ్చి నిర్భయంగా అడగాలి, సార్ మీరు అంటున్నారు కదా టీవీలో కూర్చొని ఇక్కడ ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మీకు మందులు అవసరం. అవును, నేను అంటాను. నేను ఒక్కసారి ట్రీట్మెంట్ ఇస్తే, నా గొప్పతనం కాదు, యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మాటికి అవసరం ఏంటి చెప్పండి? మనకు జ్వరం వచ్చింది, జీవితాంతం జ్వరం మందులు వాడుకోవాలా మనం? ఒకసారి మందులు వాడుకున్నాం, జ్వరం తగ్గిపోయింది, అంతే కదా. ఇది కూడా అంతే. అంగస్తంభన సమస్య వచ్చింది, మందులు వాడుకోవటం, మన ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఉండకూడదు. అది అయితే ట్రీట్మెంట్, రోజు మందులు వాడుతుంటే ట్రీట్మెంట్ కాదు అది. కాబట్టి యునానీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా, పథ్యం లేకుండా అంగస్తంభన సమస్యకు మంచి నివారణ, మళ్ళీ మందులు లేకుండా ఒక 6 నెలలు, 8 నెలలు, లేదా 10 నెలలు, కొందరికైతే 3-4 నెలల్లోనే అయిపోతుంది. ఈ 3 రకాలుగా ఉంటుంది అంగస్తంభన సమస్య. మైల్డ్, మోడరేట్, సివియర్. కొంచెం లైట్గా ఉన్నప్పుడు 3-4 నెలలు మంచిగా అయిపోతుంది, చిన్న సమస్య. మోడరేట్ ఉందనుకోండి మధ్యలో, అది 4-5 నెలలు పడుతుంది. చాలా సివియర్గా ఉందనుకోండి, అది దానికి కొంచెం టైం పడుతుంది. ఈ 3 సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మీకు మైల్డ్ ఉన్నా, మోడరేట్ అంగస్తంభన సమస్య ఉన్నా, మీకు సివియర్ అంగస్తంభన సమస్య ఉన్నా, కంప్లీట్ మగతనం లేకుండా పోయినా కూడా మీకు మగతనం మొత్తం తిరిగి వస్తుంది యునాని మందులతో. సైడ్ ఎఫెక్ట్ లేదు, మళ్ళీ సర్జరీ లేదు, కోసి రాడేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి పథ్యం లేదు. నేను యునాని మీకు ఇచ్చే అభయం ఏంటంటే, మా ప్రేక్షకులకు యునానీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇప్పుడు యునాని ఇప్పుడు కొత్తది కాదు కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి 100 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర లేదు. మోడర్న్ మెడిసిన్, దానికన్నా ముందు నుంచి ఆయుర్వేదిక్ ఉంది, యునాని ఉంది. ఈ లోకాన్ని కాపాడుకొచ్చిన మెడిసిన్స్ ఇవి, సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. ఇప్పుడు అలోపతికి వచ్చేసి 100 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎక్కడ ఉన్నారు? లేరు కదా. ఉంటే యునాని ఉంది, ఉంటే ఆయుర్వేదిక్ ఉంది, 2 ఉన్నాయి కదా, ఇవి వేరే లేవు. కాబట్టి యునానికి అంత చరిత్ర ఉంది. 1000 సంవత్సరాల నుంచి రాయల్ ఫ్యామిలీ, రాజుల ఫ్యామిలీ, చక్రవర్తులు, మహారాజులు, పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీ, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు అంగానికి లేపడానికి ఒక మంచి అంగస్తంభన కోసం, మంచి టైమింగ్ కోసం యునాని మందులే వాడేవాళ్ళు. అవును, నిజాం సర్కార్ తీసుకొచ్చిందే దానికోసం. దీనికి నిజాం సర్కార్ హయాంలో ఇది ఇక్కడ ఇండియాలో లేకుండా యునానికి పట్టుకొచ్చాడు ఆయన. తీసుకురావాలి, యునాని కావాలి, అవసరం ఇక్కడ ఉంది, రాయల్ ఫ్యామిలీ కోసం ఈ మందులు కావాలి అని.
అట్లాంటి మందులు యునాని మందులు. దీంతో మగతనం మొత్తం పోయినా తిరిగి వస్తుంది. మీకు ఇన్ని మీరు చెప్పారు కదా, ఇన్ని రకాల మందులు తీసుకొని నాకు రెసిస్టెంట్ అయిపోయాయి, మళ్ళీ నాకు మందులు వాడినా అంగంలో చలనం లేదు, స్తంభం లేదు. యునాని మందుకు అలా ఉండదు. ఒక్కసారి మందులు కోర్స్ చేశారంటే మళ్ళీ నా దగ్గర కనిపించకూడదు. అందుకే అప్పట్లో వాళ్ళు డజన్ల కొద్ది ప్రొడక్షన్ చేసేవాళ్ళు. అంటే డజన్లు. అది యునాని సైన్స్ అది చెప్తుంది. నా గొప్పతనం కాదమ్మా ఇది. యునానిలో మందులు ఎలా ఉంటాయంటే మీకు అసలు దేనివల్ల వచ్చింది సమస్య, కారణం ఏంటి, ఆ కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ కాజ్ ఏదో కాజ్, ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి అంగం వైపు రక్త ప్రసరణ లేదనుకోండి, ఆ అడ్డంకులు తొలగించే వరకు అంగంలో ఉన్న దోషం పాడైపోద్ది, అంటే దూరం అయిపోద్ది. అది మీకు హార్మోన్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఆ హార్మోన్స్ కోసం మందులు ఇస్తే ఆ హార్మోన్స్ నార్మల్ అయిపోతాయి. అంగంలో ఎట్లాంటి అంటే వాపు ఎండోథెలియల్ టిష్యూస్లో వాపు ఉందనుకోండి, దాంట్లో ఏమైనా దోషం ఉంటే దానికోసం ట్రీట్మెంట్ ఇస్తే ఆ వాపు పోయి ఎండోథెలియల్ ఇన్ఫ్లమేషన్ పోయి ఎండోథెలియల్ ఈడీ ఉన్నా అది మంచిగా అయిపోతుంది. కారణం ఏంటిది? సైకోజెనిక్ ఈడా, వీనోజెనిక్ ఈడియా, న్యూరోజెనిక్ ఈడియా, ఆర్టిరోజెనిక్ ఈడియా, డయాబెటిక్ ఈడియా ఎందుకు వచ్చింది, రెక్టల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చింది, ఆ కారణం కోసం మందులు ఇస్తే ఆ సమస్య లేకుండా పోతుంది. అది కూడా శాశ్వతంగా ఒకసారి మందులు వాడితే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండబోదు. యునాని సైన్స్ మీకు ఒకటే అభయం ఇచ్చేది ఏంటంటే అంగస్తంభన తగ్గినా, మీ యవ్వనం పాడైపోయినా, మీ యవ్వనం కోల్పోయినా మళ్ళీ మీరు బెడ్ మీద రచ్చరచ్చ చేయొచ్చు. మళ్ళీ ఆ సైజ్ హస్తప్రయోగం చేయడంలో సైజ్ కూడా చిక్కుపోతుంది. ఆ సైజ్ పెంచుకోవచ్చు. పోయిన సైజ్ తిరిగి వస్తుంది, పోయిన పవర్ తిరిగి వస్తుంది, పోయిన టైమింగ్ తిరిగి వస్తుంది, పోయిన కాన్ఫిడెన్స్ తిరిగి వస్తుంది, లోపల పోయిన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన హార్మోన్స్ అవి నార్మల్ వచ్చేస్తాయి. ఇన్ని రకాల లాభాలు, ఇన్ని రకాల మీకు ప్రయోజనాలు యునాని మందులతో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం వచ్చింది దేవుడు మీకు యునానీలో ఏంటంటే, ఒకసారి మీరు నా దగ్గర ఒక కోర్స్ తీసుకున్నారనుకోండి, మీకు 20-25 సంవత్సరాల్లో మీకు సమస్య వచ్చింది అనుకోండి, 25 సంవత్సరాల్లో నా దగ్గరకు వస్తే 5-6 నెలలు మీకు 8 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ 50 సంవత్సరాల వరకు నా దగ్గర రావు. ఈ సమస్యతో హస్తప్రయోగం చేయకుండా ఉంటే, అదే పోనోగ్రఫీ చూడకుండా ఉంటే నా ముసలితనంలో వస్తూ వస్తాయి. సమస్య రాదు కదమ్మా. ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? హస్తప్రయోగం చేయడం వల్ల వచ్చింది, ఆ పోనోగ్రఫీ చూడటం వల్ల వచ్చింది. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి ఏదో హోమోసెక్సువాలిటీ, ఓరల్ సెక్స్, ఎనిమల్ సెక్స్, హ్యాండ్ ప్రాక్టీస్ అన్నీ చేయడం వల్ల అంగం ఆకారం పాడైపోయింది, గట్టితనం పోయింది. కాబట్టి సమస్యలు వచ్చినాయి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏది చేయకపోతే భార్యతో సక్సెస్ ఏ సమస్యలు ఉండవు. మరి శాశ్వత నివారణ విన్నారు కదండి. మీలో అంగస్తంభన సమస్య వచ్చినా, మీకు గట్టితనం తగ్గినా, అంగం సైజ్ పాడైపోయినా, అంగం సెన్సిటివిటీ పెరిగినా, వీర్యం తగ్గినా, వీర్యం కణాలు తగ్గినా, చిక్కదనం తగ్గినా, సంతానం లేని సమస్య వచ్చినా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చినా, ఇవన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మీరు ఎక్కడి నుంచి మీరు నాకు వినేటప్పుడు మీకున్న సమస్య ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడి, డౌట్ ఇంకా ఉంటే క్లియర్ తీసుకోండి, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి ఆ డౌట్స్ అంటే క్లియర్ చేసుకొని మందులు తెప్పించుకోవచ్చు. లేదా ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నాతో నేరుగా కలిసి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యతో బయటపడతారు. అప్పుడు ఎవరికి సెలవు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.